ఈ సమావేశంలో హాజరైన ప్రతి ఒక్కరూ చెప్పే విషయం మీద ధ్యాస పెంచుకొని శ్రద్ధగా వింటే మీలో ఉండేటువంటి ఆత్మ మీకు ఆ విషయాన్ని అవగాహన తెప్పిస్తుందని కోరుతూ మీరు శ్రద్ధ వహించి వినవలనని తెలపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పబోయే విషయము బ్రహ్మ విద్య అనే విషయం. బ్రహ్మ విద్య అనేది మీరు చాలా మార్లు విన్నారు, కానీ ఇప్పుడు మనం తెలుసుకునే కోణము ప్రత్యేకంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. కాబట్టి దీన్ని శ్రద్ధగా వినండి అని చెప్తున్నాం. ఇప్పుడు మనం నేర్చుకునే విద్యలు ప్రపంచంలో చాలా ఉంటాయి. ప్రతి విద్యగానే ఉంటుంది మనం నేర్చుకునేంత వరకు. ఈ విద్యలు 64 కళలుగా ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. అంటే 64 విధాలుగా ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు. చతుషష్ఠి విద్యలు అంటారు, అంటే 64 విద్యలు అని అంటారు. ఎన్ని విద్యలైనా కానీ 6 శాస్త్రాలకు లోబడి ఉంటాయి ఆ విద్యలన్నీ. అవి శాస్త్రబద్ధంగా ఉంటాయి ప్రతి విద్య. ఆ విద్యలన్నీ ఒక శాస్త్రీయతకు లోబడి ఉన్నాయి అంటే అవి 6 శాస్త్రాలకు లోబడే ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచ విద్యలు 4 శాస్త్రాలకు ఆధారపడి ఉంటాయి. 4 శాస్త్రాలు ప్రపంచ విద్యలను శాసిస్తూ ఉంటాయి. అవి ఒక విద్య మాత్రము అది ఇటు దైవ సంబంధంగా ఇటు ప్రపంచ సంబంధంగా 2 దానితో కలిసి ఉంటుంది. మరొక విద్య మాత్రము అది పూర్తి దైవికమైనటువంటి విద్యగా ఉంటుంది. ఈ విధంగా ఈ 64 విద్యలు 6 శాస్త్రాలకు సంబంధించి ఉంటాయి అని చెప్పాము. సరే, ఇప్పుడు మనం ఒక విద్యలో ప్రావీణ్యుడు అయినాడు అనుకోండి, అతడు ఆ విద్యను సంపూర్ణంగా నేర్చుకున్నట్టే లెక్కించబడుతుంది. ఈ విధంగా ప్రపంచ విద్యల్లో ఏ విద్యను నేర్చుకున్నా కానీ వాడు సంపూర్ణంగా తెలుసుకోవచ్చు, దాన్ని పూర్తి అధ్యయనం చేయొచ్చు. అలాగే అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు, కానీ తెలుసుకున్నది మాత్రం సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. ఈ విద్యను నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను అని చెప్పచ్చు అన్నమాట. ఆ రకంగా ఈ ప్రపంచ విద్యలన్నింటినీ మనం నేర్చుకోగలుగుతున్నాము, నేర్చుకొని చూపిస్తున్నాము. తర్వాత ఇంకా ముందుకు పోయి తెలియని రహస్యాలు కూడా శోధించి మనం తెలుసుకుంటున్నాము. ఇవన్నీ కూడా 4 శాస్త్రాలకు లోబడి ఉంటాయి. ప్రతి శాస్త్రబద్ధంగా ఉంటుంది. ఈరోజు రసాయన శాస్త్రంలో మనం తీసుకుంటే దాంట్లో ఎన్నో విప్లవాలు మనం కనుగొన్నాము, ఎంతో కొత్త కొత్త విద్యలు నేర్చుకున్నాము. అది శాస్త్రబద్ధంగా నేర్చుకునేటువంటి విద్యలన్నీ ఉన్నాయి. అందులో ఆ ఫలితాలన్నీ మానవుడు అనుభవిస్తున్నాడు. అలాగనే భౌతిక శాస్త్రంలో కానీ, రసాయన శాస్త్రంలో కానీ, గణిత శాస్త్రంలో కానీ, ఖగోళ శాస్త్రంలో కానీ తెలియని విషయం అంటూ లేదు అని పూర్తి తెలుసుకొని సంపూర్ణంగా తెలుసుకున్నామనే గుర్తుకు
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని ఆ విద్యలో మనం పేరు పెట్టుకుంటున్నాము. అంటే ఆ విద్యను సంపూర్ణంగా తెలుసుకున్నాము అని పిహెచ్డి బిరుదును తీసుకుంటున్నారు. అంటే ఆ విద్యలో పండితుడు అయిపోయినాము అంటే పండిపోయినాము మనము అని, అంటే సంపూర్ణంగా తెలుసుకోగలిగినాము అని చెప్పుకుంటున్నాము అనమాట. ఈ మొత్తం ఈ విద్యలన్నీ 6 శాస్త్రాలకు లోబడి ఉంటే 6 శాస్త్రాలను 5 శాస్త్రాల పేరు మనం వరుసగా చెప్పుకుంటే గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, తర్వాత వచ్చి ఆ జ్యోతిష్య శాస్త్రము అని 5 శాస్త్రాలు మనం చెప్పుకోవచ్చు. ఈ 5 శాస్త్రాల్లో మామూలుగా శాస్త్రం అని పేరుంది, కానీ భౌతిక, రసాయన, ఖగోళ అనే పేర్లు ఉన్నాయి, కానీ దీనికి విద్య అనే పేరు ఎక్కడా కలిసి ఉండలేదు. కానీ బ్రహ్మ విద్యా శాస్త్రము అనే దానికి మాత్రం అది బ్రహ్మ శాస్త్రం అనే కాకుండా విద్యాశాస్త్రము అని ఉంది అనమాట. అంటే బ్రహ్మ విద్యా శాస్త్రం అనే ప్రత్యేకమైన పేరు దానికి ఉంది. మిగతా 5 శాస్త్రాలకు ఈ పేరు లేదు. మీరు బాగా గమనించుకొని చూడండి. ఈ 5 శాస్త్రాలకు ఈ పేరు లేదు, కానీ ఒక శాస్త్రానికి మాత్రమే ఆ పేరు ఉంది. ఇప్పుడు ఇది శాస్త్రము అయితే ఏ విద్య దేనికి సంబంధించింది అని మనం లెక్కేసుకోవాలి కదా. కానీ విద్యలు వేరు, శాస్త్రం వేరు. శాస్త్రం కట్టడి చేస్తుంది ఈ విద్య ఇట్లే ఉండాలా అని. నువ్వు దాన్ని తప్పుగా చెప్తే ఒప్పుకోదన్నమాట. దానికి ఒక శాసనము ఉండి ఈ పద్ధతిగా ఉండాలా విద్య అని చెప్తగలుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య లేకపోతే భగవద్గీత ఉంది. భగవద్గీత అనేది ఒక గ్రంథం. అది శాస్త్రబద్ధంగా ఉందా లేదా చూసుకోవాలంటే మనం ఏం చేయాలా? బ్రహ్మ విద్యాశాస్త్రాన్ని చూడాలా. అంటే అది శాసనాలతో కూడుకుంటుంది, దేవుని శాసనాలతో కూడుకుని ఉంటుంది. బ్రహ్మ విద్య అంటే పెద్ద విద్య అని దాని పేరు. అది దేవునికి సంబంధించిన విషయాలని దాంట్లో శాస్త్రబద్ధంగా ఉంటాయి. దేవునికి సంబంధించిన విషయాలు ఏ గ్రంథంలో ఉన్నా కానీ అవి ఇట్లే ఉండాలా, దీన్ని అతిక్రమించి ఉండకూడదు అనే దాన్ని తప్ప ఒప్పని చూపించేటువంటిది శాస్త్రము. భగవద్గీత శాస్త్రం ఉంది. భగవద్గీతను మనం ఏం చేస్తామంటే శాస్త్రంలో చెప్పచ్చు, ఎందుకంటే బ్రహ్మ విద్యా శాస్త్రానికి అనుగుణంగా ఉంది. ప్రతి విషయము శాసనాలతో కూడుకొని ఉంటుంది. అది అట్లా లేకుండా ఉంటే ఎక్కడైనా కానీ అది తప్పు అని మనం చెప్పచ్చు. ఇది బ్రహ్మ విద్యా శాస్త్రానికి సంబంధించిన విషయం కాదు అని చెప్పేయచ్చు మనం. ఇప్పుడు మనం ఒక విషయం తీసుకుంటాం, భగవద్గీతలో ఒక శ్లోకం తీసుకుంటాం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య అని ఒక శ్లోకం ఉంది. అందరికీ తెలిసిన శ్లోకమే మీకు అది, బహుశా చాలామందికి తెలిసి ఉంటుంది. అది దాన్ని పెట్టుకొని ఏం చేశారంటే మన దేశంలో ఇప్పటికీ 330 భగవద్గీతలు రచింపబడినాయి, అంటే అనుదింపబడినాయి. సంస్కృత భాషలో ఉన్నదాన్ని అనేక భాషల్లో వివరంగా చాలామంది చెప్పుకున్నారు స్వామీజీలు. ఆ చెప్పుకున్నప్పుడు ప్రతి ఒకరు చెప్పినటువంటి విషయంలో ఏముంది, ఈ శ్లోకం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి అంటే 4 రకాల కులాలు ఉన్నాయి అని కులాలుగా ఊహించారన్నమాట. అటు చాతుర్వర్ణం మయాసృష్టం అని చెప్తేనా, అంటే నేను 4 వర్ణాలుగా తయారు చేసినాను అంటే 4 వర్ణాలను ఏం చెప్పినారు, 4 కులాలుగా వీళ్ళు పోల్చి చెప్పారు అనమాట. అట్లా చెప్తే అవేళ అర్థం మనం చెప్పుకున్నాం అనుకోండి, అది శాస్త్రబద్ధమా కాదా, వాస్తవంగా దేవుడు చెప్పినది కరెక్టా కాదని లెక్కేస్తే అది దేవుడు చెప్పిన విషయం కాదు, అది శాస్త్రబద్ధం కాదు. దేవుడు ఎక్కడ ఏ మనిషిని ఏ కులంలో పుట్టించలేదు, ఏ మతంలో కూడా పుట్టించలేరు. ఏ మతంలోనూ పుట్టించినప్పుడు నువ్వు కులంలో ఎటు విధిస్తావు నువ్వు చెప్పు దానికి. కాబట్టి ఈ శ్లోకము ఈ కులాలకు సంబంధించిన శ్లోకం కాదు. ఆ రకంగా చేసుకుంటే అశాస్త్రీయమవుతుంది, శాస్త్రబద్ధతకు లోబడి ఉండదు అని మనం తెలిసి చెప్పుకోవచ్చు. అట్లా తేల్చి చెప్పేదే బ్రహ్మ విద్యా శాస్త్రం. అర్థమైందా? బ్రహ్మ విద్యా శాస్త్రంలో కుల మతాలు ఏవి ఉండవు అనమాట. అందువల్ల బ్రహ్మ విద్యా శాస్త్రం ఏది అంటే అది ప్రత్యేకంగా మీకు కనిపించదు, కానీ ఆ చెప్పినటువంటి భావాలు అర్థం చేసుకోగలిగితే తెలుస్తుంది. భగవద్గీతను బ్రహ్మ విద్యా శాస్త్రంగా మనం పోల్చుకోవచ్చు సత్యంగా చెప్పుకుంటే. బ్రహ్మ విద్యా శాస్త్రంగా ఉండేటువంటి మన దేశంలో బ్రహ్మ విద్యా శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు 3 ఉన్నాయి. ఎన్నైనా రాసుకొని ఆ 3కి సంబంధించేదే ఉంటుంది. ఇప్పుడు నేను రాశాను చాలా గ్రంథాలు, ఇప్పుడు 93 గ్రంథాలు రాశాను ఇప్పుడు నేను.
ఇంకా రాసేటివి ఉన్నాయి. కానీ ఇంతవరకు రాసినట్టు కానీ రాయబోయేటివి కానీ ఏ గ్రంథమైనా కానీ నేను రాసినటువంటి ఏ విషయమైనా కానీ అది భగవద్గీతగా లోబడే ఉంటుంది. కాబట్టి నేను రాసినంత బ్రహ్మ విద్యాశాస్త్రానికి లోబడే రాశాను అని చెప్తున్నమాట. అంటే లోబడే ఉంటుంది, నా శాస్త్రబద్ధత కూడుకొని ఉంటుంది, అశాస్త్రీయంగా ఎక్కడ ఉండదు. అశాస్త్రీయంగా చెప్తే ఎట్లుంటుంది అనమాట, కులాలకు మతాలు చెప్పుకున్నట్టు ఉంటుంది అనమాట. అట్లా ఎక్కడ అశాస్త్రీయత ఉన్నటువంటి నిరూపణకు రాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. శాస్త్రీయంగా ఉండేది ఎక్కడైనా నిరూపణకు వస్తుంది, అశాస్త్రీయంగా ఉండేది ఎక్కడ నిరూపణకు రాదు. మనం చెప్తాడు దేవుడు రచిస్తాడు అంటే ఎట్లా రచిస్తాడు, అది శాస్త్రానికి సంబంధించిందా అని అంటే నువ్వు ఎట్లా ఉంటే రచిస్తాడు అనే విషయం తెలుసుకుంటే ఆ శాస్త్రం అవుతుంది. లేదు నేను రచించు అంటే రచించడు ఆయన, అది నన్ను రచించలేదే దేవుడు అంటే అది శాస్త్రీయం కాదనమాట. ఆ రకంగా మనం చెప్పుకుంటే శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటిది భగవద్గీత, దాన్ని అనుసరించి బైబిల్ వచ్చింది అని మనం చెప్పుకుంటున్నాము. అంటే కొంతమంది అడగచ్చు అనమాట, భగవద్గీత అనుసరించి బైబిల్ ఎట్లా వచ్చింది? బైబిల్ చెప్పినది యేసు ప్రభు, భగవద్గీత చెప్పినది కృష్ణుడు. ఆయన రాజభోగాలు అనుభవిస్తూ ఎన్నో ఆభరణాలు ధరించి విలాస పురుషుగా తిరుగుతూ ఆయన చెప్పినటువంటిదనేమో జ్ఞానం అంటున్నారు. మా యేసు ప్రభు ఒకే అంగి దొడుక్కొని కష్టంగా జీవితం గడిపినాడు. ఆయన కష్టాల్లో పాలుండి జ్ఞానం చెప్పినాడు. ఆయన చెప్పిన జ్ఞానానికి ఈయన చెప్పిన ఎంతో తేడా ఉంది అని కొంతమంది అనొచ్చు. కానీ పైన జీవితం ఎట్లున్నా, విలాసవంతంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, చెప్పినటువంటి జ్ఞానం ఏమిటి అని మనం చూడాలి, కానీ ఇంకోటేం కాదు. ఇది ఒకవేళ మనకు తెలిసో తెలియదో కానీ అంతిమ ద్రవ్య గ్రంథం అని ఒకటి ఉంది. అది చాలామంది ముస్లింలు మా గ్రంథము అంటారు. అది సర్వప్రపంచం మానవులకు సంబంధించిన గ్రంథం, కానీ మా గ్రంథము అని అంటే అశాస్త్రీయమవుతుంది ఆ మాట కూడా. అది అందరికీ సంబంధించిన గ్రంథం అంటే శాస్త్రీయమవుతుంది అన్నమాట. దాంట్లో ఏమన్నారంటే ఈ మొట్టమొదట వచ్చినటువంటి ఈ దైవికమైన గ్రంథం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి బైబిల్ పుట్టింది, దాన్నే అనుసరించి ఖురాన్ పుట్టింది. అంటే ఖురాన్ దాన్ని నిరూపణ చేస్తూ ఉంది, అందులో విషయాలు సత్యమైనటువంటివి అని ఈ ఖురాన్ ఏం చెప్తా ఉంది, నిరూపిస్తూ ఉంది అన్నమాట. ఆ ఆధారంగా చూపుతుంది, సాక్ష్యం చెప్తూ ఉంది ఏమని, భగవద్గీత విషయం సత్యమైనటువంటిది, అట్లే బైబిల్లో విషయం సత్యమైనటువంటిది. ఈ మూడు గ్రంథాలు అంటే ఈ మిగతా రెండు గ్రంథాలు ఆ మొదటి గ్రంథం ఆధారంతోనే వచ్చాయి అని ఈ అంతిమ దైవ గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి మనకు కూడా ఒక బలం ఏర్పడింది. ఏమని అంటే భగవద్గీతను అనుసరించే మూడు గ్రంథాలు ఉన్నాయని. అంటే భగవద్గీతను అనుసరించేనా అని అంటే కాదు, కానీ బ్రహ్మ విద్యాశాస్త్రాన్ని అనుసరించి అని మనం గట్టిగా చెప్పచ్చు. బ్రహ్మ విద్యాశాస్త్రాన్ని అనుసరించి ఇంజీలు అంటే బైబిల్ కానీ, ఖురాన్ అంటే అంతిమ దైవ గ్రంథం కానీ, మొదటి దైవ గ్రంథమైనటువంటి భగవద్గీత అనే మూడు ఉన్నాయి అని మనం చెప్పచ్చు. ఈ మూడు గ్రంథాలు బ్రహ్మ విద్యకు సంబంధించినటివే, అంటే ఒకే విద్యకు సంబంధించినటివి అని చెప్పచ్చు. ఈ మూడు గ్రంథాలు మా మతానికి సంబంధించిన ఒకరు, మా మతానికి సంబంధించిన ఒకరు అని అనుకున్నా, కానీ మీరు ఏ విధంగా అనుకున్నా కానీ అవి సర్వ మానవులకు సంబంధించిన గ్రంథాలు. అవి ఒకే ఒక బ్రహ్మ విద్యాశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు. అందులో బ్రహ్మ విద్యాశాస్త్ర శాసనాలే ఉంటాయి తప్ప వేరే శాసనం ఉండదు. ఇక్కడ చెప్పిన మాటకు అక్కడ చెప్పిన మాటకు ఒకే శాసనం మీద ఆధారపడి ఉంటుంది తప్ప వేరే శాసనాలు అంటూ వేరేది ఉండదు. అందుకే చాలామందికి తెలియక అంటే బైబిల్లో ఉండే సమాచారం వేరు, భగవద్గీతలో ఉండే సమాచారం వేరు, ఖురాన్లో ఉండే సమాచారం వేరు అని అంటారు. అంటే ఇప్పుడు మేమేం చెప్పామంటే ఖురాన్లో సమాచారమైనా కానీ, బైబిల్లో సమాచారమైనా కానీ, భగవద్గీతలోని సమాచారం కానీ ఒకే తాడు మీద ఆధారపడి ఉన్నాయి, ఒకే శాసనాలతో కూడుకుని ఉన్నాయి అని మేము మూడు రకాల గ్రంథాలు రాసి చూపించడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు భగవద్గీత గ్రంథాన్ని రాసాం, త్రైత సిద్ధాంత భగవద్గీతను మొట్టమొదటి రాసినాం. 1999లో రాయడం జరిగింది. అది 2002లో బయటకు వచ్చింది అనుకుంటా బహుశా. తర్వాత
మీకు ఈ మధ్యకాలంలో అంత్యమేఘ దైవ గ్రంథంలో 2 గ్రంథాలు మీకు రాసిచ్చా, పెద్ద గ్రంథాలు. ఒకటి జ్ఞానవాక్యాలు 700 పేజీలు ఓ బుక్కు, తర్వాత వజ్రవాక్యాలు అనే పేరుతో అది ఒక 700 పేజీలు ఓ బుక్కు. దగ్గర 1600 పేజీలు ఉంటాయన్నమాట. అంత పెద్ద బుక్కులు మీకు రాసేయడం జరిగింది. మీరు చదివే ఉంటారు. అందులో జ్ఞానం చాలా గొప్పదని మీకు అర్థమయ్యేది అనమాట. కానీ మేము మీరు హిందువులుగా ఉండి భగవద్గీత చదివి మీరు భగవద్గీతను ఫాలో అవుతూ భగవద్గీతలో సమాచారం మీరు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఈ ముస్లిం గ్రంథంలో ఉండే విషయం ఎట్లా అర్థమైంది అని కొంతమంది నన్ను ప్రశ్నించారు. నన్ను మీరు ఎలా రాయగలిగారు, మా గ్రంథం కదా, మా గ్రంథం విషయాలు మీకు ఎలా అర్థమైనాయి అంటే, మీ గ్రంథం మా గ్రంథం ఏదయ్యా, మీ దేవుడు మా దేవుడు అంతా ఒకటి దేవుడు అయినప్పుడు మా గ్రంథం మీ గ్రంథమే ఒకే దేవుడు చెప్పిన విషయం అంతా ఇది అని మేము చెప్పాము. తర్వాత ఏం చెప్పామంటే, నాకు ఎప్పుడైతే శాస్త్రీయత అర్థమైందో, శాస్త్రబద్ధత అర్థమైందో, భగవద్గీత శాస్త్రబద్ధంగా ఉంది అని తెలిసినప్పుడు అదే శాస్త్రం మీద ఆధారపడినటువంటి ఏ గ్రంథమైనా నాకు సులభమే అని చెప్పాను. అందువల్ల నాకు బైబిల్ సులభమే, ఖురాన్ సులభమే, భగవద్గీత సులభమే అయిపోయింది అనమాట. ఈరోజు చాలామందికి తెలియని రహస్యాలన్నీ నేను ఖురాన్లో విడదీసి చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత బైబిల్ విషయం అంటే ఇంతవరకు బయటికి రాలేదు. కొన్ని మాటల రూపంలో చెప్పాను, కానీ ఇప్పుడు గ్రంథ రూపంలో వ్రాత జరుగుతూ ఉంది. మీకు రేపు నెల పౌర్ణమికి మీకు బహుశా మీ ముందుకు వస్తుంది ఆ గ్రంథం. మీరు బహుశా ఇప్పుడు కొన్ని పేజీలు చూసి ఉన్నారు, కానీ ఇప్పుడు 250 పేజీలు అయింది ఇప్పటికి అది. కానీ భగవద్గీత అంతా 700 పేజీలు కాలేదు. అట్లాగనే ఖురాన్ గ్రంథం అంతా 1500-1600 పేజీలు కాలేదు. ఇది మాత్రం 300-350 పేజీల వరకు ఉండొచ్చు అనుకుంటాను. ఆ చిన్న గ్రంథమైనా కానీ గొప్ప రహస్యాలు అందించబడుతూ ఉంది దీంట్లో, అవే వ్రాయబడినాయి అని మేము చెప్తూ ఉన్నాము అన్నమాట. అంటే మీకు అది బహుశా రేపు పౌర్ణానికి వస్తుంది. అంటే ఇప్పుడు బైబిల్లో భగవద్గీతను చదివిన తర్వాత ఇంకో మాది అనే ముస్లింల గ్రంథమైనటువంటి ఖురాన్ చదివిన తర్వాత మీరు బైబిల్ ఎట్టగా రాయగలిగినారు అని మీకు ప్రశ్న రావచ్చు. ఎందుకంటే అదొక కోణంలో ఉంటుంది, ఇదొక కోణంలో ఉంటుంది, ఇంకొక కోణంలో ఉంటుందంటే మనం ధరించిన వేషాల కోణంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక స్వామీజీ ఉన్నాడు, నేను హిందువును అని ఆయన కాషాయగుడ్డలు వేసుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, జుట్టు పెంచుకున్నాడు, నేను హిందువును, నా వేషం ఇది, నా హిందూ సాంప్రదాయం ప్రకారం నేను ఉన్నాను అంటాడు. మీరేమంటారంటే మా ముస్లిం సాంప్రదాయం ప్రకారం మేము ఉన్నాము, నెత్తి టోపీ పెట్టుకున్నాము, గడ్డం పెంచుకున్నాము, మా సాంప్రదాయం ప్రకారం మేము ఉన్నాము అంటారు. వాస్తవమే. క్రైస్తవులు ఏం చేస్తారంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఉన్నారు. ఇవి మత సాంప్రదాయాలే కానీ జ్ఞాన సాంప్రదాయాలు కాదు. మతానికి సాంప్రదాయం ఉంది, ఆ మత సాంప్రదాయం మీరు నడుచుకోండి, పర్వాలేదు. నేను ముస్లింను అనేదానికి కావాల్సిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పొరపాటు పడుకోకుండా ఆచరించండి. ఎందుకంటే దేవుడు నేను ఆ మతంలో పుట్టించాడు కాబట్టి ఆ గుర్తుగా నువ్వు బతుకు, దాన్ని మారద్దు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్పినా అదే జ్ఞానమే, అక్కడ చెప్పినా అదే జ్ఞానమే. కాబట్టి భగవద్గీతలో ఉండే జ్ఞానం ఒకటే, బైబిల్లో ఉండే జ్ఞానం ఒకటే, రెండింటినీ కలిపి ఖురాన్లో ఉంది. కాబట్టి నువ్వు ఏమాత్రం దిగులు చెందాల్సిన పని లేదు. నువ్వు ముస్లింగా ఏ రకంగా ఉన్నావో అదే ఆచరణ ఆచరించు నేను చెప్పాను. మతాలు ఎప్పుడు మారొద్దని కూడా చెప్పాను. అదే క్రైస్తవులకు చెప్తున్నాను, అదే హిందువులకు చెప్తున్నాను. మీరు మతాలు మారాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన ఏమిందో జ్ఞానం అంతా నీకు దేవుడు చెప్పాడు, కానీ నీకు అర్థం కాలేదు. అర్థం కాక నువ్వేం చేస్తావు అంటే ఇంకో మతం మీదకి నువ్వు ఆశ చూపుతున్నావు. హిందువులు ముస్లింలు చేస్తున్నావు, ముస్లింలు క్రైస్తవులు చేస్తున్నారు, క్రైస్తవులు ముస్లింలు చేస్తున్నారు. ఇట్లా ఒకరికొకరు ఏం చేస్తారంటే ఒకరు ఒకదాంటికి పోయి చేరితే అక్కడే ముందు అక్కడే ముందు అని ప్రాకులాడుతున్నారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంతరక్క ఉండేది ఒకటి, ఒకే జ్ఞానము, ఒకే దేవుడు, ఏమాత్రం తేడా లేదు అని చెప్పాను. నేను సూత్రం చెప్పాను మీకు. ఇది 3 ఆత్మలతో కూడుకున్న శరీరంతో నువ్వు ఉన్నావు అని చెప్పాను. నువ్వు ఉన్నావు అంటే ఏమని? నువ్వంటే ఎవరు? ముస్లింకి అదే మాట చెప్తున్నాను, క్రైస్తవులకు అదే మాట చెప్తున్నాను, తర్వాత హిందువులకు కూడా అదే మాట చెప్తున్నాను. నువ్వు ఎవరన్నా కానీ నీకు 3 ఆత్మలు ఉన్నాయి. నువ్వు జీవాత్మగా ఉన్నావు.
నేను అనే పేరు పెట్టి ఎవరైతే పిలువబడుతున్నారో, నేను ఫలానా వ్యక్తిని నేను అనుకుంటున్నావో ఆ వ్యక్తిగా ఉన్నటువంటి వాడు జీవాత్మ. ఇప్పుడు నేను ఫలానా కష్టాన్ని అనుభవిస్తున్నాను, ఫలాని సుఖాన్ని అనుభవిస్తున్నాను, అనుభూతి పొందేటువంటి వాడంతా జీవాత్మనే. ఆ అనుభవాలు అనుభవించేవాడు జీవాత్మ. కానీ నీ శరీరాన్ని కదిలించి మెదిలించి దాంట్లో మాట్లాడించి పనులు చేయించేటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి వాడు నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ. అర్థమైందా? అది భగవద్గీతలో చెప్పినటువంటిది. ఈ జీవాత్మను ఆత్మను రెండు చూస్తూ పరమాత్మ ఉన్నాడు. ఈ ప్రపంచాన్నంతా మొట్టమొదట సృష్టించినటువంటి వాడు ఒకే ఒక సృష్టికర్త, ఆయన పరమాత్మ. ఆ సృష్టికర్త ప్రపంచాన్ని సృష్టించి ఏం చేశాడంటే మానవులు సృష్టించేదానికోసం ఆత్మను సృష్టించాడు. ఆత్మ తర్వాత సర్వ జీవరాశులను, మానవులను, మిగతా జీవరాశులను అందరినీ సృష్టించి దాని బాగోగులంతా అదే చూసుకుంటూ ఉంది. ఏదో ఆత్మ అనేవాడే చూసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఆత్మ అనేవాడు? మనుషులను పుట్టించేవాడు, బ్రతికించేవాడు, చంపేవాడు, అన్నిటికీ ఆత్మే ఆధారంగా ఉన్నాడు. ఆత్మ ఏం చేస్తున్నాడు అనంటే నిన్ని ఎలా నడిపించాలో అలా నడిపిస్తున్నాడు. ఏమి అనుభవాలు అనుభవించేయాలో అవి అనుభవించేస్తున్నాడు. కాబట్టి నీకు దగ్గరగా ఉన్నటువంటి వాడు ఆత్మ, కొద్దిగా దూరంగా ఉన్నటువంటి వాడు పరమాత్మ అనుకోండి. కానీ పరమాత్మ అన్నీ చూస్తున్నాడు, ఏమీ చెయ్యడు. చేసేవాడంతా ఆత్మ. అనుభవించేవాడు ఎవరు? ఎవరు అనుభవించేవాడు? జీవాత్మ. మీకు ప్రశ్నకు జవాబు చెప్పాలి తొందరగా. మీరు అనుభవించేవాడు ఎవరు? జీవాత్మ. అట్లా చెప్పండి స్వామి. అనుభవించేవాడు జీవాత్మ, ఆడించేవాడు ఆత్మ, చూస్తూ ఉండేవాడు పరమాత్మ. ఇప్పుడు నీకు ఒక రోగం వచ్చి బాధపడుతున్నావు, ఆ బాధపడేవాడు ఎవడు? జీవాత్మ. ఆ రోగం తెప్పించినవాడు ఆత్మ. ఆత్మ. ఈ రెండింటిని చూస్తూ ఉండేవాడు పరమాత్మ. ఆయన ఏం సంబంధం లేకుండా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు మాట్లాడేవాడు ఎవడు? ఆత్మ. ఆత్మ. ఆయనే నేను అనేవాడు ఎవడు కాదు. నువ్వు మాట మాట్లాడుతున్నావు అనుకోండి ఇంకో వ్యక్తితో, కానీ నువ్వు కాదు, నీలో ఉండేటువంటి ఆత్మే మాట్లాడుతూ ఉంది. నువ్వు పని చేస్తున్నావు అనుకో, నువ్వు కాదు, నీలో ఉండేటువంటి ఆత్మే చేస్తూ ఉన్నాడు. నువ్వు ఒక జాబ్ రాస్తున్నావు, నేను చాలా తెలివిగా రాశాను అనుకుంటావు, కానీ ఆ రాతంతా ఎవరిది? ఆత్మది. నువ్వేమి చేయలేదు. నేనే రాస్తున్నాను భ్రమపడడం కానీ, నేనే మాట్లాడుతున్నాను భ్రమపడడం కానీ, అన్నీ జీవుని యొక్క అహంకారము తప్ప ఇంకొకటి కాదు. అది మొదటి ఉంటే చెప్తున్నాను నా పదమంతా. ఎప్పటికైనా జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు అనేవాడివి జీరో, ఆత్మ అనేవాడు మాత్రం హీరో. అన్నీ చేసేవాడు ఆయనే. అంతిమ దైవం ఖురాన్ గ్రంథంలో ఒక చోట నేనే కార్యకర్తగా ఉన్నాను, ఎవడైతే మీలో ఉండే ఆడిస్తున్నాడో వాడే మీకు అల్లా, ఆయనే కార్యకర్తగా ఉన్నాడు అని చెప్పబడింది అనమాట. ఈ రకంగా అంటే కార్యకర్తగా శరీరంలో అన్ని పనులు చేస్తూ ఉన్నాడు అని ఎవడైతే చెప్పబడ్డాడో అతనే మనకు దేవుడు. మన శరీరంలో ఎవడైతే నేను మాట్లాడిస్తున్నాడో అతనే నీకు దేవుడు. అర్థమైందా? ఒకసారి బైబిల్లో కూడా ఒక మాట చెప్తారన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా, బహుశా ఒత్తురు చూడండి, ఇది కాదా కరెక్ట్ కాదా, కరెక్ట్ ఉంటుంది అనుకుంటా బహుశా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు.
మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మాట్లాడువారు మీరు కాదు. మీరు కూర్చోండి చెప్తా. ఇప్పుడు ఆత్మ అనేటువంటి వాడే మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడువారు మీరు కాదు అని అంతటితో చెప్పి ఊరుకున్నామంటే లేదు. మీ తండ్రి మీ తండ్రి అయిన ఆత్మ మీ తండ్రి అని చెప్పారు అన్నమాట. మీకు నువ్వేం చేస్తావంటే నా తండ్రి నా తల్లి అని బయట వాళ్ళను చూస్తున్నావు, నువ్వు అతన్నే నువ్వు గుర్తించుకుంటున్నావు. కానీ నీకు తెలియని రహస్యం ఏమంటే నిన్ను పుట్టించినటువంటి వాడు ఎవడు? నీ శరీరంలో ఉండే ఆత్మ. ఇంతకుముందు చెప్పిన ప్రపంచాన్ని పరమాత్మ సృష్టించాడు. ఆయన మానవులకు సృష్టించలేదు, జీవరాశులకు సృష్టించలేదు. జీవరాశులు సృష్టించడానికి, పాలించడానికి, చంపేదానికి, మళ్ళా పుట్టించడానికి ఈ రామాయణం అంతా నాకెందుకని ఆయనకు ఒక ఏజెంట్గా ఒక ఆత్మను సృష్టించాడు. ఆ ఆత్మే మానవుణ్ణి పుట్టిస్తూ ఉంది, బతికిస్తూ ఉంది, చంపుతూ ఉంది అని చెప్పినా కదా. ఇప్పుడు సర్వజీవరాశులకు నేనే బీజదాతను అని భగవద్గీతలో గురుత్ర విభాగంలో 3వ శ్లోకంలో చెప్పారు అన్నమాట. ఏమంటే నేనే మీకు బీజదాతను. మీరు ఎక్కడ పుట్టినా, ఎవరెక్కడ పుట్టినా, ఏ జీవరాశి ఎక్కడ పుట్టినా కానీ నేను వాళ్ళకు తండ్రిని. ఎవరు తండ్రి? నేను తండ్రిని. తల్లి ప్రకృతి అని చెప్పాడు. అంటే నేను తండ్రిని అని చెప్పాడు. మీకు తెలియకుండానే మీకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రే ఆత్మ. మీ తండ్రి ఆత్మ. మీ తండ్రి ఆత్మ మీ శరీరంలో నన్ను మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు అని తేల్చి చెప్పేసినారు బైబిల్లో. వాస్తవంగా భగవద్గీతలో అదే ఉంది. తర్వాత ఖురాన్లో కూడా అదే విషయం చెప్పమన్నారు. ఎక్కడ ఏమాత్రం సంశయం లేదు, అనుమానం లేదు, భేదము లేదు. కానీ ఇది మరాగంధం, ఇది మరాగంధం అని ఎవరేమనుకున్నా కానీ మీ గ్రంథంలో అదే ఉంది, ఇంకోరి గ్రంథంలో ఉంది, ఇంకోరి గ్రంథంలో ఉంది. అందరి గ్రంథాలు ఒకటే, అందరి దేవుడు ఒకటే, చెప్పినడు కూడా ఒక్కడేరు. ఈ విధంగా మనం లెక్కేసుకొని చూస్తే మీ తండ్రి అయిన ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ మాటలన్నీ నావి కాదు. ఈ మాటల్లో మాట్లాడించేవాడు ఒకడున్నాడు, వాడు నా శరీరంలో ఉండే ఆత్మ. ఆయన ఏం చెప్తే అది బయటికి పలకబడుతుంది. జీవుడు అంటే జీవుడు నేను ఉన్నాను కానీ నాకేం చేత కాదు, నాకేమి తెలియదు. నా పనేమి సుఖం వస్తే అనుభవిస్తాను, కష్టం వస్తే అనుభవిస్తాను. సుఖం వస్తే ఆనందాన్ని అనుభవిస్తాను, కష్టం వచ్చే కష్టాన్ని, దుఃఖాన్ని అది నా పని. ఒకే పనే, అనుభవాలు అనుభవించడం పనే జీవుని పని. ఏ పని లేకపోతే వాడు శరీరంలో బాగా గుర్తించబడడు. ఓ రూల్ ఉంది వాడికి, ఓ శాసనం ఉంది. ఏ పని చేసేవాడు ఎవరైనా కానీ, ఒక పని చేసేది ఏ భాగమైనా కానీ శరీరంలో ఓ భాగంగా గుర్తించబడుతుంది. ఆ రకంగా 24 భాగాలు ఉన్నాయి మన శరీరంలో. 25వ భాగము నువ్వు. ఎందుకంటే నువ్వు కూడా ఒక పని చేస్తున్నావు, జీవాత్మ. నువ్వు ఏం పని చేస్తున్నావు? అనుభవించే పనిని నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా ఒక భాగంగా గుర్తిస్తున్నావు నేనే. ఆ రకంగా కన్ను చూస్తూ ఉంది అంటే కన్ను ఒక భాగంగా, చెవు వింటూ ఉంది అంటే చెవు ఒక భాగంగా, అట్లా మన శరీరంలో 24 కార్యాలు, 24 భాగాలు చేస్తున్నాయి కాబట్టి వీటన్నింటినీ 24 భాగాలుగా గుర్తిస్తున్నాము జీవునితో మినహా. జీవునితో కలిపితే ఏమవుతాయి? 25 భాగాలు అవుతాయి అన్నమాట. అర్థమైందా? ఈ జీవుడు ఆత్మ సంబంధంగా ఉన్నాడు, ప్రకృతితో కూడుకున్నాడు కాబట్టి మనము ఈ రకంగా శరీరంలో భాగంగా లెక్కేస్తున్నామే అన్నాం. పూర్తి ఆత్మలుగా 2 ఉన్నారు, వాళ్ళని శరీరంగా గుర్తించడానికి లెక్కేది లేదు. వాళ్ళని పక్కగా చెప్పుకుంటున్నాము. ఈ శరీరాన్ని మొత్తం 25 భాగాలు విభజించి చెప్తే అందులో జీవాత్మను కూడా వాళ్ళని కలుపుకొని చెప్పవలసిన పని ఉంది. ఈ జీవాత్మకు తండ్రి ఎవడు అని ప్రశ్న వేసుకుంటే, అంటే మనకు తెలుసునో తెలిదో ఇంతవరకు కానీ నీ నిజమైన తండ్రి అంటే నీకు బయట తండ్రి ఒకడు ఉన్నా కానీ నీకు నిజమైన తండ్రి ఎవరు? నీ శరీరంలో ఉండే ఆత్మే. నిన్ను పుట్టించినటువంటి వాడు శరీరంలో ఉండే ఆత్మే. అర్థమైందా? లేదు నేను
తండ్రిని అని చెప్పుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. శరీరంలో ఉండే బీజదాత నేను అన్నాడు. బీజదాత ఎవడైతే వాడే కదా తండ్రి అయ్యేది మనకు. కాబట్టి శరీరంలో ఉండే ఆత్మే తండ్రి. నువ్వు బీజదాత కాదు. ఎవరు? నువ్వు అనే ఎవడైతే ఉన్నావో నువ్వు బీజదాత కాదు. ఎందుకంటే నువ్వు ఏ కార్యము చేయలేదు, ఏ కార్యము చేత కాదు. కానీ శరీరంలో జరిగే కార్యాలన్నింటినీ నేనే చేస్తున్నాను అనుకుంటూ ఉన్నావు మొదటి నుంచి. అది పూర్తి తప్పు. అది మేము మొదటి నుండి చెప్తున్నాము, ఈరోజే కాదు, జ్ఞానం మొదలుపెట్టి ఉంటుంటే అదే విషయం చెప్తున్నాను. కానీ మనం మర్చిపోయి నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఒకరు వైద్యం చేస్తే ఒకరికి రోగం బాగైతే బాబా నేను చూడు నా వైద్యం ఎంత బాగా పనిచేసింది చూడు నేను అనుకుంటాడు. కానీ నువ్వు వైద్యం చేయలేదు, నీ వైద్యం పని చేయలేదు, లోపల ఉండేవాడు ఆ విషయం చేసాడు అనమాట. ఒక దగ్గరకు ఒకరు బాధపడుతూ వ్యక్తి వచ్చి నాకు ఈ రోగం వచ్చింది, బాధ వచ్చింది, హాస్పిటల్లో విన్నాను. నాకు వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు ఇది చాలా కష్టం ఈ రోగం అని చెప్పినారు, ఆపరేషన్ చేయాలన్నారు, ఆ చికిత్స చేయాలన్నారు, ఈ చికిత్స చేయాలన్నారు, నాకు అంత డబ్బు స్తోమత లేదు. ఎట్లా సమయం మీ దగ్గరికి వస్తే నేను బాగవుతుందని వచ్చినానంటే, నా దగ్గరికి వస్తే ఏంది బాగదే నేను దగ్గుతా కూర్చున్నాడా, మన నాకే దగ్గుపోలేదు, నీకు రోగం పెట్టబోతుంది, నిన్ను బాగా చేసేవాడు నన్ను బాగా చేసేవాడు అందరూ ఒకడు ఉన్నాడు, వాడు లోపల ఉంటాడు, వాడు కనపరాడు. ఒకవేళ మనం గుర్తుగా నువ్వు పెట్టుకుంటే అతను ఉన్నాడని నువ్వు అనుకొని వస్తే రా, ఆయన ఉన్నాడు, ఆయన మొర ఆలకిస్తే ఆయన నమ్ముకొని నువ్వు వస్తే నీకు రోగాన్ని పోగొట్టవచ్చు అని చెప్పినావు. సరే అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ మాట ప్రకారమే విశ్వాసం పెట్టుకొని ఇక్కడికి వచ్చినారు, వాళ్ళకు ఆ రోగాలు పోవడం కూడా జరుగుతూ ఉంది. చాలామంది జరిగిందన్నమాట. ఇప్పుడు ఆ రకంగా వాళ్ళ కర్మలు బట్టి వాళ్ళ రోగాలు క్షమించబడుతుంటాయి, ఆ రోగాలు పోతుంటాయి అన్నమాట. కానీ దేవుడు ఏం చెప్పాడు అంటే, ఓ విషయం చెప్పాడు, నువ్వు ప్రపంచపరంగా ఏ పాపం చేసుకున్నా కానీ అది క్షమించబడుతుంది, దేవుని సంబంధంగా చేసినట్టు ఏ పాపము క్షమించబడదు అని చెప్పాడు. బైబిల్లో మత్తయి సువార్తలో ఆ విషయం బాగా చెప్పారు. సరే, మళ్ళీ మనం చేసుకునే పాపము ప్రపంచపరమైతే క్షమించబడుతుంది, అది దైవ సంబంధం అయితే ఏమవుతుంది? క్షమించబడదు. ప్రపంచ సంబంధంగా చేసుకునే పాపాలు ఘోరమైనటైనా కానీ చాలామందికి ఇక్కడికి వచ్చిన కొంతసేపుకే పోయినాయి, కొన్ని రోజులకే పోయినాయి అన్నమాట. కానీ దైవ సంబంధంగా చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి బాగవడం లేదు. నేను చెప్తున్నాను అనమాట, ఆత్మ తనకి ఇష్టం లేనటువంటి వాళ్ళను బాగు చేస్తుంది, ఇష్టం లేనటువంటి వాళ్ళకు బాగు చేయదు అని చెప్పాము. ఇష్టమైనటువంటి వాళ్ళకే అది బాగు చేస్తుంది, నయం చేస్తుంది, క్షమిస్తుంది పాపాన్ని. అంటే మనకు ఆయనకి ఇష్టంగా ఉండాలంటే, దేవునికి ఇష్టంగా ఉండాలంటే నువ్వు దేవుని మీద ఎంత ధ్యాస ఉంటుందో నీ మీద అంత ధ్యాస ఆయనకు వస్తుంది. లేదు ఈ కులాలు మతాలు పెట్టుకొని నువ్వు దేవుడిని దూరంగా పెట్టుకుంటే అదే నువ్వు దూరంగానే ఉంటావు. దేవుడు నీకు అత్యంత సమీపంగా ఉన్నాడు అని ఖురాన్ గ్రంథంలో చెప్పబడింది. నీకు అత్యంత సమీపంలో ఉన్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాటను వింటున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఆయన జవాబిస్తాడు అని కూడా మనకు 2వ సూర 186 ఆయతులో చెప్పబడింది అనమాట. ఈ లెక్క ప్రకారం లెక్కేసుకుంటే మనకు దేవుడు అనేవాడు ఎవడు అని అంటే, ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం దేవుడు అంటే ఎవరు అనేటువంటిది. క్రైస్తవులు కన్ఫ్యూజను అంటే గందరగోళము, ముస్లింలో గందరగోళం ఏర్పడింది. ముస్లింలో అల్లా ఒక్కడే అనే నమ్మకం ఉంది, కానీ ముస్లింలో అల్లాలు ఇద్దరున్నారు అని మనం ఖురాన్ గ్రంథంలోనే ఉంది అని మనం చెప్పాం. అంటే ఒక అల్లా నీతో చేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, అతను నిన్ను ప్రపంచానంతా కాపాడుతున్నాడు, చూస్తున్నాడు, క్షమిస్తున్నాడు అనమాట. ఇంకొక అల్లా ఏం సంబంధం లేకుండా ఉన్నాడు, ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడైతే పరమాత్మ ఏమీ సగం లేకుండా చూస్తున్నాడని మనం ఎట్లయితే అన్నామో, ఆత్మే అన్నీ చేస్తున్నాడు అనేది మనం ఎట్లయితే అన్నామో, ఆ రకంగా నీ శరీరంలో ఉండే ఆత్మే నీకు మొదటల్లా, తర్వాత పరమాత్మగా ఉండేవాడే నీకు రెండో అల్లా అని కూడా చెప్పాము. అంటే ముస్లింలకేమో ఇద్దరు అల్లాల విషయం తెలియకుండా పోయింది, ఒక అల్లానే అనుకుంటున్నారు. క్రైస్తవులకేమో ఇద్దరు కుమారుల విషయం తెలియకుండా పోయింది,
ఒక కుమారుడే అనుకుంటున్నారు అన్నమాట. ఆయన శాశ్వతమైన కుమారుడు ఆత్మగా ఉన్నాడు. తాత్కాలిక కుమారుడు అప్పుడప్పుడు వచ్చి మానవ రూపంలో వచ్చిపోతాడనే విషయం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు క్రైస్తవులు గందరగోళం ఉండిపోయారు. అంటే కుమారుడు ఇద్దరు అనే విషయం తెలియకుండా పోయింది. ఒకరే అనుకుంటున్నారు. ఇద్దరు అని చెప్తానికి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అట్లాగనే ముస్లిం నమ్మకం అంతా ఒకే అల్లా అనుకుంటున్నారు. ఇద్దరు అల్లా అనేసరికి గందరగోళం ఏర్పడింది. కానీ గ్రంథంలో శాస్త్రబద్ధంగా ఏం రాసిపెట్టబడిందని వాళ్ళు దాన్ని చూడడం లేదు. ఖురాన్ గ్రంథంలో ఏముంది అని చూస్తే ఇద్దరు అల్లాలు ఉండాలనే విషయం వాళ్ళకు తెలుస్తుంది. బైబిల్లో ఏముండాలని చూస్తే ఇద్దరు కుమారులు ఉండాలన్న విషయం వీళ్ళకు తెలుస్తుంది. ఇంకా భగవద్గీతలోకి పోయేదరికే ఇద్దరు మూడు ఆత్మలు ఉన్నాయి, ఇద్దరు మనకు దేవుళ్ళుగా ఉండాలనే విషయము ఏమాత్రమూ తెలియదు. మనకు తెలిసిందంతా ఏవో శుక్లమున ఒకరు ముక్తే, మారమున ఒకరు ముక్తే, ఇంకొకరిని ఒకరు ముక్తే, ఇంకొకరు ముక్తే, అందరూ మొక్కి అందరినీ కలుపుకొని మొక్కడం హిందువుల ధర్మం అంటారు. అందరినీ మొక్కడమే హిందువుల ధర్మం అంటారు. మనమేమంటున్నామంటే అది శాస్త్రబద్ధం కాదు, భగవద్గీతలో చెప్పలేదు. ఒకే దేవుడు అని చెప్పినారు. ఒకే దేవుడిని మొక్కాలి, కానీ ఇతరత్ర దేవుడిని మొక్కితే నీది ఏమాత్రం సంబంధం లేదు, నువ్వు మార్గం తప్పి దడిచినటువంటి వాడిని అవుతావు అని యజంత్యవిధిపూర్వకం అని ఒక మాట చెప్పినాడు దేవుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో. నువ్వు దారి తప్పి నడిచినటువంటి వాడిని అవుతావు, నువ్వు దేవుని ఆరాధించినటువంటి వాడిని కాదు అని చెప్పినాడు అని మనం చెప్తే కూడా అది అర్థం కాలేదు హిందువులకు. వాళ్ళు అర్థం కాక ఏం చేస్తారంటే అనేకమైన దేవతలను పెట్టుకొని వీడు చిన్న దేవుడు, వాడు పెద్ద దేవుడు, నేను పెద్ద దేవుని ముక్తున్నావు, చిన్న దేవుని ముక్తున్నావు అని రకరకాల తేడాలు పెట్టుకొని దేవుడు అనే విషయం ఏమాత్రమూ తెలియకుండా పోయింది. అంతో ఇంతో ధ్యాస కలిగినటువంటి వాళ్ళు ముస్లింలు, క్రైస్తవులు తప్ప వాళ్ళకంటే వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. ఆ మాట అంటే హిందువులకు కోపం వస్తుందేమో, కానీ వాస్తవమైన విషయం ఏమి అంటే దేవుడు ఒక్కడే అనే విషయం వాళ్ళలో ఉంది, దేవుడు ఒక్కడే అనే విషయము మనకు లేదు. అందువల్ల మనం విషయం తెలుసుకుంటే, శాస్త్రబద్ధతగా తెలుసుకుంటే, శాసనాలతో కూడుకున్నటువంటి జ్ఞానం మనకు తెలుస్తుంది. కానీ మనం ఏదో వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు పెద్దోళ్ళు అంటే ఎవరు పెద్దోళ్ళు కాదు. జ్ఞానంలో, దేవుని జ్ఞానంలో ఎవరు పెద్దోళ్ళు కాదు, అందరూ చిన్నోళ్ళే. వాడు చెప్పినది నువ్వు వినాల్సి పని లేదు, నువ్వు గ్రంథం చదువు అని నీకు ఇచ్చినాడు దేవుడు. ఒక దైవ గ్రంథాన్ని ఇచ్చాడు. ముస్లింలకేమో ఖురాన్ ఇచ్చాడు, క్రైస్తవులకేమో బైబిల్ ఇచ్చాడు, హిందువులకేమో భగవద్గీత ఇచ్చాడు. నువ్వు అది చదువు, దాంట్లో ఉండే విషయం తెలుసుకో. నువ్వు అట్లా కాకుండా ఎవడో వాడు చెప్పినాడు, వీడు చెప్పినాడు అనుకుంటే ఏం ప్రయోజనం వస్తుంది? ఏమీ ప్రయోజనం లేదు. అందువల్ల నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమి అని అంటే, నాకంటే పెద్దగా తెలిసినోడు ఇంకోడు ఉన్నాడేమో అని అనుకోవడం పెద్ద పొరపాటు. ఎందుకంటే ప్రపంచంలో 5 శాస్త్రాలను ఎవడైనా శాస్త్రబద్ధంగా తెలిసొచ్చు, నేర్చుకోవచ్చు. కానీ ఒక్క శాస్త్రంలో ప్రవీణుడు కావచ్చు, కానీ 5 శాస్త్రాల్లో కూడా ప్రవీణుడు కావచ్చు. కానీ ఏ విధంగా ప్రవీణుడు కాకుండా ఉండేది ఒకే ఒక శాస్త్రం ఉంది, అదే బ్రహ్మ విద్యాశాస్త్రము. బ్రహ్మ విద్యాశాస్త్రంలో ఎవడు కూడా ప్రావీణ్యుడు కాలేదు, సంపూర్ణ జ్ఞాని కాలేదు. విత్ అంటే తెలుసుకోవడము, విత్ అనే పదం నుంచి పుట్టినటువంటిది విద్య అనేది. విద్య అంటే తెలియబడేది అని. నువ్వు ఎంతకాలమైనా విద్యార్థివే, ఎంతకాలమైనా నీకు ఇది విద్యే అనే ఉద్దేశంతో దాని పేరు విద్య అని పెట్టారన్నమాట. ఏదైనా పేరు బ్రహ్మ విద్య అని. అట్లాగానే భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, ఖగోళ శాస్త్రము, ఈ రకంగా గణిత శాస్త్రము అని దాని పేరు ముందర శాస్త్రం అని, జ్యోతిష్ శాస్త్రము అని పేరు ముందర శాస్త్రం అని పేరు పెట్టారు. కానీ దీనికి మాత్రం విద్య అని పెట్టి తర్వాత శాస్త్రము అని పేరు పెట్టారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బ్రహ్మ విద్యాశాస్త్రము. విద్యాశాస్త్రం అంటే ఎప్పటికైనా తెలుసుకునేది, అది అయిపోయేది కాదు. నువ్వు ఎవడైనా కానీ దీన్ని తెలుసుకుంటూ పోవాల్సిందే, కానీ ఇది ఎప్పటికీ అయిపోదు. ఇది బ్రహ్మ విద్య అనేది. అందువల్ల నేను దీంట్లో పండితుడైనాను అని చెప్పడానికి అవకాశం లేదు.
ఈడు సంపూర్ణ జ్ఞాని అని చెప్పేదానికి ఎవరికి అవకాశం లేదు. ఎందుకంటే అది నేర్చుకోవాల్సింది విద్య. అది సంపూర్ణంగా తెలుసుకునేవాడు ఎవడు లేడు. అంటే ఎవడు లేడా అంటే ఎవడు లేడు. మళ్ళీ ఎప్పుడు తెలుసుకుంటావు మనం అంటే, నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ పొద్దు నువ్వు దేవుళ్ళకి ఐక్యమవుతావు. ఇంక ఉండవేడు. నువ్వు సంపూర్ణంగా విద్య తెలిస్తే ఏమవుతుంది? నువ్వు మోక్షం పొందుతావు, దేవుళ్ళకి ఐక్యమైపోతుంది. ఇంక ఉండాల్సిన అవసరమే లేదుడా. మళ్ళీ నువ్వు ఉండావంటే ఏమి నీకు తెలియదు. ఇంకా విషయం పూర్తి నీకు తెలిసిందంటే ఏమవుతావు? నువ్వు దేవుళ్ళకి పోతావు. నువ్వు దేవుళ్ళకి పోలేదని ఉండవంటే ఏమంటావు? అది తెలియదు. ఇంకా విద్యని నేర్చుకోవాల్సిందే. నువ్వు విద్యార్థివే. ఇది బ్రహ్మ విద్య అని చెప్పేది. మీరు వచ్చారంటే విద్యార్థులకు వచ్చారు, ఇక్కడికి తెలుసుకునే వాళ్ళుగా వచ్చారు. నేనున్నాను, నేను తెలుసుకునేవాడిగా ఉన్నాను. నేను కూడా విద్యార్థినే. సంపూర్ణంగా నేను తెలుసుకోగలిగితే నేను మీ ముందరను, నేను దేవుళ్ళకి ఐక్యమైపోతాను. నేనుండి మాట్లాడుతున్నాను అంటే నేను ఇంకా పూర్తి తెలియని వాడినే. అర్థమైందా? తెలిసిన వాడిని చెప్పుకోవడము పెద్ద పొరపాటు అవుతుంది. ఇదే నాకు తెలుసు, ఇంతకంటే ఎవరికి తెలుసు. సంపూర్ణంగా నేను నేర్చుకున్నాను అనేటువంటిది అనేదానికి అవకాశం లేకుండా దాని పేరు వెనకల విద్య అని మేము పేరు పెట్టాము. ఎప్పటికీ బ్రహ్మ విద్య, ఎప్పటికీ నువ్వు విద్యార్థివే. ఎప్పటికైనా కూడా నువ్వు నేర్చుకోవాల్సిన వానివే. నేర్చుకోబడేది విద్య. ఎప్పటికీ నువ్వు తెలుసుకోవాల్సిన వానివే. కాబట్టి సంపూర్ణంగా తెలుసుకోలేదు కాబట్టి దీన్ని బ్రహ్మ విద్య అని ప్రత్యేకంగా మనం పేరు పెట్టి పిలుస్తున్నాము. లేకపోతే బ్రహ్మ విద్య అనేదానికి అనుకోకుండా ఊరినే బ్రహ్మశాస్త్రం అనేవాళ్ళం, దీన్ని పెద్ద శాస్త్రం అనేవాళ్ళం. ఇది పెద్ద శాస్త్రం కాదు. పెద్ద శాస్త్రం అయినా కానీ ఇది విద్యాశాస్త్రమే. ఎప్పటికీ నువ్వు తెలుసుకుంటే శాస్త్రమే. ఇప్పుడు నువ్వు తెలుసుకోకుండా సంపూర్ణంగా అయిపోయింది అనేదానికి అవకాశం లేదు. అట్లా అయిపోయింది అని అంటే నువ్వు ఇక్కడ ఉండేదానికి అవకాశం లేదు. నువ్వు దేవునిలోకి ఐక్యమైపోతావు అన్నమాట. అందువల్ల ఇది ఎప్పటికైనా నువ్వు తెలుసుకుంటూ ఉండాల్సిందే. అందువల్ల దేవుడు ఏం చెప్పాడంటే, ఇది నీకు అర్థం కాకపోతే ఏ మనిషికి తెలియదు. ప్రపంచంలో ఎవరికైనా తెలుసునా దేవుని గురించిన విద్య? లేదు. అందుకే ఖురాన్ గ్రంథంలో 3వ సూర 7వ ఆయతులు ఏం చెప్తారంటే, దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి, కానీ మనుషులు ఎవరు చెప్పేదానికి అవకాశం లేదు. మనుషులకు ఎవరికి తెలియదు. అది దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, మనుషులకు ఏమాత్రము తెలియదు. కాబట్టి మనుషులకు తెలియదు కాబట్టి వాడు నేర్చుకోవాల్సిందే, అంతే కదా. ఒకవేళ నేర్చుకోవాల్సింది ఎక్కడి నుండి నేర్చుకుంటాడు? ఎవరు చెప్తారు వానికి అంటే, దేవుని జ్ఞానాన్ని దేవుడే చెప్తాడనమాట. ఏ లెవెల్ చెప్పేదానికి అవకాశం లేదు. దేవుని జ్ఞానాన్ని దేవుడే చెప్తాడు కాబట్టి నువ్వు తెలుసుకుంటు. ఎట్లా చెప్తాడు అనేది నీకు అనవసరము. ఆయన ఎట్లో రకంగా చెప్తాడు, ఏదో రకంగా చెప్తాడు. కానీ ఆయన సంపూర్ణంగా తెలిసినవాడు ఎప్పుడు దేవుడే. ఆయన సంపూర్ణంగా నీకు చెప్తాడు, కానీ ఆయనకే అది తెలుసు, ఏ మానవునికి తెలుసు. అంతా విద్యార్థులే. కాబట్టి ఇది బ్రహ్మ విద్యాశాస్త్రంగా ఉంది. సర్వం తెలిసినటువంటి వాడు ఎవడు అంటే ఒకే ఒకడున్నాడు, వాడే దేవుడు. ఆయన విషయం ఆయనకే సంపూర్ణంగా తెలుసు. ఆయన చెప్తే మనకు తెలుస్తుంది. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, మనుషులకు మనిషిగానే చెప్తే సరిపోతుంది అనమాట. జంతు రూపంలో చెప్తే అర్థం కాదు, ఇంకో రూపంలో చెప్తే అర్థం కాదు. కాబట్టి మనుషులకు మనుషుల రూపంలో చెప్పాలనే ఉద్దేశంతో మనిషిగానే మన మధ్యలోకి వచ్చి చెప్పాడు. ఆయన ఆత్మను ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మలోకి ఆయన ఆత్మను ఊది, అంటే ఆయనే దానిలోకి ప్రవేశించి ఆ బొమ్మలోకి ఆ బొమ్మను మనిషిగా చేసి పంపించాడు. ఆ వచ్చినటువంటి వాడే మనకు జ్ఞానం చెప్తాడు. ఆ రకంగా వచ్చినటువంటి వాడే భగవద్గీతలో కృష్ణుగా వచ్చాడు, బైబిల్లో యేసు ప్రభువుగా వచ్చాడు అని చెప్పాను. మళ్ళీ ఈ రకంగా వచ్చినటువంటి వాడు ఏం చేశాడంటే, తన జ్ఞానాన్ని తానే చెప్పినప్పుడు మనం విద్యార్థులుగా నేర్చుకోగలిగితే దాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే సంపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడు దేవునిలోకి ఐక్యమయ్యేటువంటి విధానం కూడా మనకు దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అంతవరకు మన విద్యార్థులమే. కాబట్టి సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు ఎవడూ లేడు. దేవుని జ్ఞానాన్ని సంపూర్ణంగా ఏ మానవుని మీద నేను ప్రసరింపచేయలేదు, ఏ మానవునికి తెలియదు అని ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. నా జ్ఞానాన్ని ఎవరి మీద ఏ మానవ మాత్రం మీద ప్రసరింపచేయలేదు అని చెప్పడం జరిగింది అన్నమాట. ఈ రకంగా చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే, మానవుని మాత్రం మీద ఆధారపడకుండా
దేవుడు చెప్పిన జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకొని ముందుకు పోవాలా. మనం దేవుడు ఎవరు చెప్తున్నారు మనకంటే ఇంతకుముందు చెప్పాను కదా, నువ్వు గ్రంథాలు ఉన్నాయి కదా, అవి చదువుకో, అందులో విషయం తెలుసుకో. లేదు అందులో విషయం కూడా అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి చెప్పుకుంటే ఎట్లయితుంది? అట్లా చెప్పుకోకుండా ఎవరైనా ఆ వివరం చెప్పే వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోను కావాల్సింటే, అంతే. నేను అదే చెప్తున్నాను. నేను 3 మతాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఇక్కడ చెప్తున్నాము, దాని వివరణ చెప్తున్నా, జ్ఞాన వివరాన్ని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏమీ లేదు, నాకు తెలిసిన వరకు నేను వివరణ చెప్తున్నాను. ఆ జ్ఞానము పూర్తి సంపూర్ణంగా నాకు తెలియదు, కానీ దేవుడు అందించినటువంటి జ్ఞానము, అంటే దేవుడు ఏ రకంగా చెప్పిస్తే, ఏ రకంగా ఆయన చెప్తే అది నేను చెప్తున్నాను. చెప్పేవాడు ఎవరు? లోపల ఉన్నటువంటి ఆత్మ. నాకు ఏమాత్రం తెలియదని చాలా మార్లు చెప్పాను ఈ విషయం మీకు. అందువల్ల మీరు దాన్ని గ్రహించగలిగితే, అంటే ఈ విద్య సంపూర్ణంగా ఎవరికి తెలియదు అని గ్రహించగలిగితే మీకే కాదు నాకు కూడా తెలియదని లెక్క. ఇప్పుడు మళ్ళా దేవుని జ్ఞానము, నా జ్ఞానము, దేవుడు ఏం చెప్పి నా జ్ఞానము నేను ఏ మానవ మాత్రం మీద ప్రసరింపజేయలేదు, నా జ్ఞానం నాకే తెలుసు, నా జ్ఞానం నేనే చెప్తాను అన్నాడు ఆయన. ఎవరు? దేవుడు. మళ్ళీ ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలంటే ఆయన జ్ఞానం ఆయన చెప్పినప్పుడు మనకు అర్థమయ్యేది లేదు, అర్థం కాదు. ఏ మానవుడు చెప్తే అది తెలియబడదు అని చెప్పినాడు. సరే, ఇప్పుడు మళ్ళీ ఏ మానవుడు చెప్తే అర్థమవుతుంది? ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలా, ఆయన మనిషిగా వచ్చి చెప్పాలా. సరే అంటే మళ్ళీ ఆయన మనం దేవుడని ఎట్లా అనుకోవాలంటే అక్కడనే పెద్ద చిక్కు వస్తుంది. అంటే ఆయన చెప్పిన జ్ఞానమే దేవుడు, ఆయనే జ్ఞానం, దేవుడే ఆయన చెప్పిన జ్ఞానమే సక్రమైంది అని మనం తెలుసుకుంటే కదా మనకు అర్థమయ్యేది. అందువల్ల నీకేం చెప్పినంటే ఓ శాస్త్రీయత అనేది ఒకటి చూపించాడు అనమాట. ఎక్కడైతే శాస్త్రబద్ధమైనటువంటి జ్ఞానం ఉందో అక్కడ నీకు దేవుని జ్ఞానం తెలియబడుతుందని గుర్తు అని చెప్పాడు. కానీ ఈనాడు శాస్త్రీయత ఏమాత్రము లేకుండా, శాస్త్రాలతో కూడుకున్నటువంటి జ్ఞానం ఏమాత్రం కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాడు చెప్పుకుంటున్నాడు, అది దేవుని జ్ఞానము అనుకుంటున్నారు. తర్వాత ఈ జ్ఞానమంతా, దైవ జ్ఞానమంతా మతాల్లో చిక్కుని పోయింది. మతానికి దేవుని జ్ఞానానికి ఏమాత్రం సంబంధం లేదని చాలా మార్లు చెప్పాము. కానీ ఇప్పుడు ఈ మతం అనేది పెద్ద చిక్కు అయిపోయింది. బాగా లెక్కేసుకుంటే ఇప్పుడు మేము జ్ఞానం చెప్తున్నాము, చాలామంది వస్తున్నారు, చాలామంది మేము గ్రంథాలు రచించి మీ మధ్యలోకి పంపించాము, మీరు చదివి వచ్చినారు ఇక్కడికి. మీకు ఏమాత్రం సంబంధం లేదు, ఒకే ఒక గ్రంథాలు మాకు మధ్యలో ఉండేటువంటి మా గ్రంథాలు మీరు చదివి ఎంతమంది వచ్చారు? నేను ఎక్కడ ఎవరి దగ్గరికి రాలేదు, ఎవరితో పరిచయం లేదు, నాకు ఎవరికి ప్రత్యక్షంగా నేను జ్ఞానం చెప్పలేదు. మీరు ఆ గ్రంథాలు చదివి ఇది గొప్ప జ్ఞానం అని మీరు దగ్గరికి వచ్చారు. కానీ ఇది గొప్ప జ్ఞానం కాదు అని పక్కన అరిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళకు ఏమాత్రం శాస్త్రీయత తెలియదు, దేవుడు అంటే తెలియదు, భగవంతుడు అంటే తెలియదు, దానికి 2 దానికి అర్థం తెలియదు. కానీ వాళ్ళు ఏమంటారు, మేము హిందూ ధర్మాన్ని రచించే వాళ్ళు అంటారు. అసలు హిందూ ధర్మం అంటే ఏంది అంటే అది కూడా తెలియదు. ఎన్నున్నా హిందూ ధర్మాలు అంటే అవి తెలియవు. మేము హిందూ ధర్మాన్ని రచనను. ముఖ్యమైన 3 మతాలు ఉన్నాయి మనకు, హిందూ, క్రైస్తవులు, ముస్లింలు. క్రైస్తవుల్లో మతరచన అనేటువంటి పేరుతో ఎవరు లేరు. ముస్లిం మతరచకులు అని ఎవరు ఉన్నారా ఎక్కడన్నా? ఎవరు లేరు. వాళ్ళంతా ముస్లిం, వాళ్ళు దేవపార్థన చేసేవాళ్ళు, దేవుని విశ్వాసం పొందినటువంటి వాళ్ళు. కానీ మా మతాన్ని మేము రచించుకుంటామని గుంపులు ఎవరు లేరు అక్కడ. క్రైస్తవులు ఎవరైనా గుంపులు ఉన్నారా మా మత రచననే? లేదు. కానీ కేవలం హిందువుల్లోనే మా మత రచన పెట్టుకున్నారు. హిందూ రచక దళ్ అంట ఒకటి కొత్తగా వచ్చింది. ఏం చేస్తారంటే మా ఆటల వల్ల తిట్టే పని తప్ప 2వ పని ఏం లేదు వాళ్ళకు. ఏమంటే వీళ్ళు సరైన జ్ఞానం కాదు, వీళ్ళు ఆ దేవుని కాదన్నాడు, ఈ దేవుని కాదు అంటే ఉండేది ఒకటి దేవుడు అయితే ఇంకో దేవుడిని కాదనకి ఏమంటాం మేము? ఉండే కాదనాలి చిద్దే కదా. ఆ దేవుడిని కాదన్నాడు, ఈ దేవుడిని కాదన్నాడు, అదెట్లా ఇదెట్లా? మాకు మనోభావాలను దెబ్బతింటాయంటే దెబ్బతింటే ఎవరేం చేస్తారు? మన దొంగతనం చేయాలని ఉంటుంది. ఒరే స్వేతురా అని పోలీసు వాడు చెప్తాడు. అంటే పోలీసు వాళ్ళు మాకు దొంగతనం చేద్దాన్ని మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే దెబ్బతింటే ఎందుకు దెబ్బతిన్నావు? చేసే పని తప్పుడు పని అయినప్పుడు దెబ్బతినకి ఏమవుతుంది చెప్పు? మంచి పని అయితే నీకు సరిపోతుంది, చెడ్డ పని అయినప్పుడు దెబ్బతింటాయి. ఆ రకంగా నువ్వు చేసేది మంచి పని చెడ్డ పని అని చూసుకో అని చెప్పినావు. నేను రావణ బ్రహ్మణ గురించి చెప్పాను, కానీ రాముని గురించి దేవుడు కాదు నేను ఎక్కడ చెప్పలేదు, నాకు అవసరం లేదు అది.
చరిత్రలో రాముడు వాలి సుగ్రీవుని చంపడం అన్యాయం కానీ ఆయన దేవుడనేది దేవుడు కాదని మేము చెప్పలేదు. దాన్ని చిన్నగా ఆధారం తీసుకొని రాముడు దేవుడు కాదన్నాడు, రాముడు దేవుడు కాదని, రాముడు దేవుడు కాదని అన్నాడు. ఆయన హిందువులకు శత్రువు అది ఇది అని ఏమేమో వాళ్ళు ప్రగల్భాలు పోతున్నారు. డైలీ మెసేజ్లు పెడుతున్నారు దాంట్లో, మల్టీమీడియాలో, దీంట్లో సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టి నానాకరకాల మాట్లాడుతూ అదే ఉద్యోగం అయిపోయింది. డైలీ 1000 రూపాయలు జీతం తీసుకోవడము, ఏదో నా మీద పెట్టడం. అంటే మనం చేస్తున్న పని ఏమిటి అనేది ఏమాత్రం ఆలోచన లేకుండా చేస్తున్నాం. చేయాలంతే, వ్యతిరేకంగా మాట్లాడాల, ప్రబోధానికి వ్యతిరేకంగా మాట్లాడాల. మాట్లాడితే ఏమవుతుంది? పద్దానికి లెక్కాచారం ఉంటుంది. లెక్కాచారం రాసి పెట్టేవాడు ఒకడు ఉన్నాడు ఈ లోపల. వాడే చిత్రగుప్తుడు, చాలా గుప్తంగా ఉన్నాడు, చాలా చిత్రంగా ఉన్నాడు. పద్దాన్ని రాసి పెట్టుకుంటాడు. రాసి పెట్టుకొని మళ్ళా జనంలో ఏం చేస్తాడంటే తీర్చి పంపించండి నీకు, నువ్వు ఏమనుభవించాలని. అందుకే ప్రపంచ సంబంధంగా చేసే ఏ పాపమైనా క్షమించబడుతుంది అని చెప్పాడు. కానీ దైవ సంబంధంగా, ఆత్మ సంబంధంగా చేసే పాపం ఏమాత్రం క్షమించబడదు అని చెప్పారనమాట. అది అర్థం కాలేదు వాళ్ళకు. నువ్వు చేస్తానే దైవ దూషణ, నన్ను కాదనేది. నేను చెప్పేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఆత్మ ఎవడైతే ఉందో వాడిని నువ్వు అంటున్నా తప్పని. ఆయన తప్పు ఏమీ చెప్పలేదు. చెప్తే మనం వదిలివే వినొద్దు. నువ్వు ఒక సినిమా చూస్తావు, దాంట్లో మంచి సీన్లు ఉంటాయి, చెడ్డ సీన్లు ఉంటాయి. మంచిని స్వీకరించి చెడ్డదాన్ని వదిలిపెట్టు. అట్లాగే నేను చెప్పేది ఏదైనా చెడు ఉంటే దాన్ని విడిచిపెట్టేసి మంచిని స్వీకరించు, నువ్వు బాగుపడుతున్నావు. నేనేం చెప్తున్నాను, ముస్లింలు ఒక రకంగా పర్వాలేదు, ఒక దేవుడు అంటున్నారు, క్రైస్తవులు ఒక దేవుడు అంటున్నారు. మీకు నానాకరకు దేవుళ్ళు కాకుండా రచ్చకులు అని పేరు పెట్టు. హిందూ రచ్చకుడు అని కూడా అంటే ఇంకోటంటే ఇంకాదలు ఈదలు ఇంకోటి మీద దాడి చేయడం, కొట్టడం, ఇంతే తప్ప రెండోది ఏమీ లేదు. సరే అట్టన్నా వేళ ఏమో చేస్తానంటే ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళ మీద మీరు పడి ఇది జ్ఞానం కాదు, అది కాదు, ఇది కాదు అనేది. ఒకవేళ ఏదైనా రాజీ చేసుకుంటే ఒక 20 లక్షలు 30 లక్షలు ఇస్తే ఏం రాయడం కాదు. ఇది వీళ్ళ వ్యాపారం అనమాట. ఈ దళాల వ్యాపారం అంతా ఇదే. అంటే రచనదళం అంటే ఇది రచన, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే రచన. ఈ రకంగా కూలి కోసం పనిచేసే వాళ్ళు వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటారు. మేము చెప్పేది శాస్త్రబద్ధమైన జ్ఞానము, శాస్త్రీయత లేని జ్ఞానం. వాళ్ళది ఒకే మతం. హిందూ మతంలో సుమారుగా 17-18 సంస్థలు ఉన్నాయి హిందూ మతాన్ని రచించడానికి. హిందూ మతం అంత తేలికైందా వీళ్ళు రచించేదానికి? చెప్పండి. అదేమన్నా చాలా బలహీనమైందా? సరాసరిగా ఎప్పుడుంటూ ఉంది, ఎప్పటికీ ఉంది. కానీ ప్రపంచంలో ఎవరైతే జ్ఞానం కలిగినాడో వాడంతా హిందువుడే అని చెప్పినాం. ప్రపంచంలో ఎవడైతే దైవ జ్ఞానం కలిగి ఉన్నాడో వాడంతా హిందువే. హిందువు అంటే జ్ఞాని అని అర్థం. హిందువు అంటే అర్థమేమి? జ్ఞాని అని. ఒక మతం అని కాదు. హిందువు అంటే జ్ఞాని అని అర్థం. హిందువు అంటే జ్ఞాని అంటే ఇప్పుడు ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉండే హిందువులను జ్ఞానులు ఉన్నారు. పేరు నిధులను పెట్టుకున్నారు జ్ఞానులని. కానీ జ్ఞానులు అంటే ఇలా జ్ఞానులేనా అంటే అది అజ్ఞానులు కూడా ఉన్నారు. సరే మనం లెక్కేస్తే క్రైస్తవులు లేకపోతాం. వాళ్ళు ఎవరైతే జ్ఞానులతో వాళ్ళంతా హిందువులే. ముస్లిం ఉన్నారు, ఎవరైతే జ్ఞానులతో వాళ్ళు హిందువులే. హిందూ అంటే ఏమి? జ్ఞానే అర్థం. ఎవరి మతంలో వాళ్ళు జ్ఞానులుగా ఉన్నారు. వాళ్ళ మతంలో జ్ఞానులు, నీ మతంలో నువ్వు జ్ఞానిగా, ఇంకో మతంలో ఎవరి మతంలో జ్ఞానులుగా ఉండండి, వాళ్ళంతా హిందువులే చెప్పినాం. కానీ హిందూ మతాన్ని రచిస్తామంటే ఏమని అర్థం? జ్ఞానాన్ని రచిస్తాం. నువ్వు అసలు జ్ఞానమే తెలియదు. హిందూ ధర్మాలంటే ఏమో తెలియదు. హిందూ మత ధర్మ రచిద్దలు, హిందూ రాజ్యము సంస్థ, అది ఇది అని సుమారుగా 17-18 సంస్థలు పెట్టుకొని ఒక హిందూ మతంలోనే ఇన్ని సంస్థలు. ఎందుకు? ఏ మతం వచ్చింది చెప్పండి? నువ్వు జ్ఞానం చెప్పాయా? హిందువులంతా బాగుపడతారు. భగవద్గీత ఉంది, భగవద్గీత కూడా చెప్పు, బాగుపడతారు. భగవద్గీత ఎక్కడైనా దేవతల పూజ ఏమైనా ఉందా? ఎక్కడా లేదు. భగవద్గీతలో యజ్ఞాలు ఏమైనా ఉందా? లేదు. యజ్ఞాలు చేస్తే దేవుడు తెలియబడు అని చెప్పినాడు. మళ్ళీ మేము ఆ మాట చెప్తే నీకెందుకు ఉలుకు? యజ్ఞాలు కాదంటారు, వేదాలు కాదంటారు, ఉపనిషత్తులు కాదంటారు, సనాతన ధర్మం అంటే పాటిస్తారు. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే ఏందో మనకే తెలుసు. సనాతన ధర్మం అంతే. హిందూ ధర్మం అంటే తెలుసు. హిందూ ధర్మ రచన సంస్థలు అండి ఇవన్నీ. ఈ రకంగా మనం పెట్టుకొని మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, ఆ స్వామితో కలిసినాం, ఈ స్వామితో మాట్లాడినాం.
ఒకటి చెప్తాడు అనమాట. ఒక దీంతో ఒక జ్ఞానం దగ్గర పోయి ఒక స్వామి దగ్గర పోయి కలిసినాము. ఈ ప్రబోధన స్వామి గురించి చెప్పినాము. ఆయన మీద తొందరగా ప్రత్యక్ష ఆచరణ ఉంటుంది, ప్రత్యక్ష చర్య ఉంటుంది మాకు. ఇప్పుడు ప్రత్యక్ష చర్య దేవుడిది. మళ్ళీ ఇన్నాళ్ళు ఈయనుండగా నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు కదా, మళ్ళీ మీరు ఏమైనా చేయొచ్చు కదా. మళ్ళీ ప్రత్యక్ష చర్య అయితే నేను ఏమాత్రము జంకుండా ఉన్నాను కదా, లేదా మీకు భయపడి జ్ఞానం చెప్పకుండా ఉన్నానా? అట్లంతా ఏమి లేదు. చెప్పేవాడు చెప్తుంటాడు, వినేవాడు వింటుంటాడు, తెలుసుకునేవాడు తెలుసుకుంటుంటాడు. నాకు సంబంధం లేకుండా నేను చెప్తాను. అక్కడ పోవద్దంటే చాలా మోసం. అది అక్కడ తీర్థం ఇస్తారు, తీర్థంలో మందు పోస్తారంటే నేను ఎవరికి తీర్థమే లేదే. ఇప్పుడు ఎవరికైనా తీర్థం ఇచ్చినాడే మీకు? నేను కనపడనేదే అర్థుకున్నానే, ఎవరిని కనపడడం కూడా కనపడడం లేదే. కానీ కావాల్సి ఇట్లాంటివన్నీ ప్రచారం చేస్తుంటారు కొంతమంది. అది దుష్టులు నీచుల యొక్క పని, వాళ్ళ పని మనం వదిలిపెట్టేస్తాం, వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం మాత్రం మనం తెలుసుకుందాము. మనం తెలుసుకునేటువంటి జ్ఞానం శాస్త్రబద్ధంగా ఉందా లేదా అని మనం తెలుసుకుంటే అది సరిపోతుంది. కానీ మనం శాస్త్రభద్రత లేని జ్ఞానం ఎప్పటికీ తెలుసుకోకూడదు. నువ్వు ఖురాన్ గ్రంథం కానీ, బైబిల్ గ్రంథం కానీ, భగవద్గీత గ్రంథం కానీ నువ్వు తెలుసుకుంటే అందులో శ్లోకం ఉంటుంది, అందులో వాక్యం ఉంటుంది, ఇందులో కూడా వాక్యం ఉంటుంది. ఖురాన్లో ఆయత్ అనేటువంటి వాక్యం ఉంటుంది, ఖురాన్లో భగవద్గీతలో కూడా వాక్యం ఉంది, తర్వాత బైబిల్లో కూడా వాక్యం ఉంది. ఆ వాక్యాలు చూసి అందులో ఉన్నటువంటి సక్రమైనటువంటి అర్థాన్ని నువ్వు తీసుకో, స్వచ్ఛమైన అర్థాన్ని తీసుకో. నువ్వు చెప్పుకున్నావంటే దానికి తిరిగి ప్రశ్న ఉండకూడదు ఇంకా దాంట్లో. లేదు ఇంకో రకం చెప్పుకున్నావంటే ఇంకో రకం ప్రశ్న వస్తుంది. దేవుడు ఏడో ఆకాశంలో ఉన్నాడు, ఇక్కడ లేడు, కింద లేడు, అల్లా పైన ఉన్నాడు నువ్వు అంటావు అనుకో ముస్లిం అంటే. మళ్ళా నీకు అత్యంత సమీపంలో ఉన్నాడని ఒకసారి ఉంటుంది. మళ్ళీ దానికి దీనికి ఎట్లా జవాబు చెప్తావు? ప్రశ్న వస్తుంది. అత్యంత సమీపంలో ఉన్నాను అని చెప్పినాడు కదా ఖురాన్ గ్రంథంలో, దీనికేమి అని ఇంకోటి అడిగితే ఏదైనా ప్రశ్న వస్తుంది, దానికి జవాబు చెప్పలేము మనం. అందువల్ల ఎక్కడున్నాడో అన్న విషయం స్పష్టంగా తెలుసుకోగలిగితే సులభంగా చెప్పగలవు. అదేవిధంగా బైబిల్లో కానీ, భగవద్గీతలో కానీ, ఖురాన్ కానీ వాక్యం ఏదైనా ఉంటే దాన్ని సక్రమైన అర్థం తెలుసుకోగలిగితే నువ్వు సక్రమమైనటువంటి శాస్త్రబద్ధంగా నువ్వు చెప్పగలుగుతావు. కానీ లేకపోతే చెప్పలేవు అన్నమాట. ఈ ధర్మాలు ఏమిటి అని మనం తెలుసుకుంటే ఆ ధర్మాలన్నీ శాస్త్రాలతో కూడుకుంటాయి, శాస్త్రబద్ధంగా ఉంటాయి. అవి ఎప్పటికీ మారేటివి కాదు. ఒక స్వామీజీ చెప్తాడు హిందూ ధర్మాలు అప్పుడప్పుడు మారుతుంటాయి కాలాన్ని బట్టి. అంటే కాలాన్ని బట్టి మారితే ఏముంది, మనం ఇష్టం వచ్చినట్టు మనం మారచ్చు. భగవద్గీత ఎప్పుడయ్యా 5000 సంవత్సరాల పూర్వం ఆ బుద్ధుడిది మాకెందుకు కొనొచ్చి బుద్ధు, అంతే కదా. ఆ బుద్ధికి ఈ బుద్ధికి మారిపోయింది. ఆ బుద్ధి పంచలు కట్టుకుంటాడు, ఇప్పుడు ట్రౌజర్లు కట్టుకుంటున్నాం, మాకేంటికి ఆ బుద్ధి ధర్మాలు అనొచ్చు. మళ్ళీ ఆ బుద్ధి ధర్మాలు ఈ బుద్ధి తెలుసుకోవాలని ఎందుకు చెప్తున్నాం మనం? అవి మారేటివి కాదు ఎప్పటికీ. నువ్వు పంచలు కట్టుకునేవే, ట్రౌజర్లు కట్టుకునేవి ఉంటాయి. మనం ఇచ్చిన ముసుగులు వేసుకోకునేవి ఉంటాయి. అవి ఎప్పటికీ మారవు. దేవుని ధర్మాలు ఎప్పటికీ మారేటివి కావు. మూడాత్మల స్వరూపంతో ఆయన ఉన్నాడు. జీవాత్మగా ఒక ఆత్మ, ఆత్మగా ఒక ఆత్మ, పరమాత్మగా ఒక ఆత్మ. ఈ 3 ఆత్మలు ఉన్నాయి. ఈ 3 ఆత్మలు మినహా ఇంకేమీ లేదు ప్రపంచంలో లేదు. మిగతా అంతా ప్రకృతే, కంటికి కనిపించేంత ప్రకృతే. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఇవన్నీ 5 వస్తువులు ప్రకృతే. ఈ 5 వస్తువులు లేకుండా ఉండే వస్తువు ఏదైనా ఉందా ప్రపంచంలో? ఎక్కడా లేదు. నేనున్నాను కదా, ఈ 5 వస్తువులు కాదుగా నువ్వు అనొచ్చు. ఎవరైనా నీలో మట్టి ఉంది అంటే భూమి ఉంది, నీలో గాలి ఉంది ముక్కల్లో, నీలో శూన్యం ఉంది, ఎక్కడెక్కడ రంధ్రాలు, ఆకాశం ఉంది, గాలి ఉంది, అగ్గి వేడి కూడా ఉంది. నువ్వు ఎప్పుడైనా థర్మామీటర్ పెట్టి చూసుకో, వేడి ఎంతో తెలుస్తుంది నీకు. ఎప్పటికీ అగ్గి ఉంది నీలో, ఎప్పటికీ తేమ కూడా ఉంది. తేమ లేకుండా మనిషి మన ఒంటికి పోస్తాడు, నీళ్ళే కదా ఇవి, నీళ్ళున్నాయి లోపల, నీళ్ళున్నాయి, అగ్గి ఉంది, గాలి ఉంది, భూమి ఉంది. ఈ రకంగా 5 వస్తువులు నీతో కలిపెట్టిన ఒక బొమ్మ అయినావు. ఈ ప్రకృతి తయారు చేసినట్టు బొమ్మ నువ్వు. అందులో ఆత్మ ఊదబడింది అంటే నువ్వు జీవాత్మ ఉన్నావు. ఆత్మ నేను ఆడిస్తోంది, నీ బొమ్మను ఆడిస్తూ ఉంది. దేవుడు చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? కానీ ఆడించేవాడు ఆయన అనేది తెలియకుండా పోయింది అంటే నేనే అనుకుంటావు. నేనే అనుకుంటే జరిగిన పనిలో పాపం కానీ పుణ్యం కానీ మంచిది కానీ చెడ్డది కానీ అది నీకే
వస్తుంది, మనం అనుభవించాల్సిన పని వస్తుందని. కాబట్టి పాపభీతి లేకుండా మీరు ఏ పని చేయొద్దండి. పాపం భయపడండి. అంటే పాపం నుండి ఎట్లా రక్షించుకోవాలో మీరు తెలుసుకోండి. పాపం నుంచి రక్షించుకోవాలనే దానికోసం మనం ఏం చేసినట్టు దేవుడు ఏం చేసినాడు, నీకు గ్రంథాలు ఇచ్చాడు. ఖురాన్లో ఏం చెప్పారు, దేవుడు క్షమాశీలుడు అన్నారు. బైబిల్లో ఏం చెప్పాడు, దేవుడు క్షమిస్తాడు నీ పాపాన్ని చెప్పాడు. భగవద్గీత ఏం చెప్పినారు, నీ కర్మ కాల్చివేయబడుతుంది జ్ఞానం అని అగ్ని చేత అని చెప్పారు. నువ్వు చేసుకునే కర్మలు పోతాయని చెప్పారు. నువ్వు కర్మజీవివే, మన కర్మలు చేసి ఇక్కడ పుట్టాం. కానీ మన కర్మలు పోగొట్టుకోవడానికి దేవుడు ఉపాయం చెప్పాడు. ఆయన జ్ఞానం తెలుసుకుంటే పోతుంది. నీకు చదువుకోయా, బైబిల్ ఉంది, చదువుకోయా, ఖురాన్ ఉంది, చదువుకో, భగవద్గీత ఉంది. దేవుని విషయం కదా అక్కడ చెప్పినది. దాని ప్రకారం నువ్వు ఫాలోగా. లేదు ఇది వద్దు, దాటకపోతే బాగుంటుందంటే ఇది ఉండి అదేం అది రెండో ఒకటే కదా అది. లేదు నేను అక్కడ పోయి ఉంటాను, ఇంట్లో ఉండను అంటే ఇంట్లో ఉండేది భూమే, బయట ఉండేది భూమే. నువ్వు ఎక్కడ కాలు పెట్టినా భూమి మీదనే కాలు పెడుతున్నావు. బయటికి పోతే నాకు స్వస్థత ఉంది, ఈ ఇంట్లో అంటే ఇంట్లో ఉంటే స్వస్థత ఉన్నదంటే నువ్వు ఇక్కడ నిలబడకుండా ఇంట్లోనే, బయటికి నిలబడేది కూడా పోయి దాని మీదనే. కాబట్టి ఈ మతంలోనే దేవుడి మతంలో ఉన్నావు, ఇంకో మతంలోనే దేవుడి మతంలో ఉన్నావు. దేవుడు నిన్ను అట్ట పుట్టించినాడు నిన్ను. కానీ ఆ పుట్టించే దాంట్లో లేడా దేవుడు? అక్కడ లేదా జ్ఞానము? ఉంది. ఒక మతాన్ని ఒక మతం దూషించే పని లేదు. దూషిస్తానంటే నీ మతాన్ని నాకు అర్థం కాలేదని మొదట. అందువల్ల బైబిల్, భగవద్గీత, ఖురాన్ మీరు 3 చదవండి. చదవలేదనుకోండి మీరు ఏ మత ధర్మంలో లేనట్లే అని చెప్పినారు. దాంట్లో ఏదంటో ఖురాన్లో ఏ దైవ ధర్మంలో నువ్వు లేనట్లే. 3 గ్రంథాలు చదివినటువంటి వాడికే ఒక దైవ ధర్మంలో ఉన్నట్లు నువ్వు, లేకపోతే నువ్వు ఏ ధర్మంలో లేనట్లే అని చెప్పినారు. మీరేం చేస్తారంటే, అందువల్ల నేను చాలామంది చెప్పాను, బైబిల్ చదవండి, భగవద్గీత చదవండి, ఖురాన్ చదవండి. మీకు అన్నీ సులభమవుతాయి. ఒకే ఖురాన్లో అర్థమవుతాయి, ఇంకో రకంగా అర్థం కావు. మీరు లేదు నాది వేరు వాది వేరు అనే ఉద్దేశం పెట్టుకోవద్దు. అన్నీ ఒకటే ఉద్దేశము, ఒకే దేవుడు, ఒకే దేవుడు చెప్పినటువంటి విషయం అని చదివితే మీకు తెలుస్తుంది. నాకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టి నేను భగవద్గీత మొట్టమొదటి రాశాను. రెండవది చివరి ద్రవ్యగ్రంథము అనే చివరి ద్రవ్యగ్రంథము, అంతిమ ద్రవ్యగ్రంథం ఖురాన్ రాశాను. తర్వాత ఇప్పుడు మధ్య ద్రవ్యగ్రంథం రాస్తున్నాను నేను. చాలా అద్భుతాలు ఉన్నాయి దాంట్లో, చాలామందికి తెలియని రహస్యాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఇప్పుడు రాస్తున్నాము. అవి మీకు రేపు నెల బహుశా మీకు మీ దగ్గరకు వస్తుంది. మీరు దాన్ని చదువుకొని తెలుసుకోవచ్చు. అంటే మనకు బైబిల్ చదివినా కానీ ఇంతవరకు మనకు ఎందుకు అర్థం కాలేదని మీరు ప్రశ్న వేసుకొని మిమ్మల్ని మీరు అడుక్కోవచ్చు అన్నమాట. అంటే మనకు సక్రమైన చూపు లేకుండా ఉన్నప్పుడు, సక్రమైన ధ్యాస లేకుండా ఉన్నప్పుడు మనకు ఆ గ్రంథంలో దేవుడు మనకు అర్థం కానికుండా చేసినాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఎక్కడైనా ఏ మతంలో అన్నా ఉండు, నువ్వు ఏ కులంలో అన్నా ఉండు, ఏ మతంలో అన్నా ఉండు, నువ్వు దేవుని మీద శ్రద్ధ కలిగి ఉంటే నీకు జ్ఞానం సక్రమంగా అర్థమవుతుంది. దైవజ్ఞానం అర్థం కావడమే మహాభాగ్యము, పెద్ద అదృష్టవంతుడు. కొద్దిగా అర్థమైందనుకోండి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, దేవుని మీద విశ్వాసం ఏర్పడుతుంది. దేవుడు అనే ధ్యాసే లేకుండా పోతే, నువ్వు దాని మీద శ్రద్ధ చూపకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నేను తన దగ్గరికి చేర్చుకోకుండా పక్కకు పంపించేస్తాడు. నువ్వు గ్రంథం చదివినా నీకు ఇంకో రకంగా అర్థమయ్యేటట్టు చేస్తాడు. తన దగ్గరికి చేర్చుకోడు. ఆయన వేరే రకంగా అర్థమై చేసేటట్టు, వేరే దూరంగా పోయేటట్టు చేస్తాడు, దగ్గరకు వచ్చేటట్టు చేయడు. అందువల్ల నీ గ్రంథంలో విషయాలు అర్థం కావాలన్నా దేవుని దయ ఉండాలి. దేవుడు అనుకుంటే నీకు అర్థమవుతాయి. ఒకవేళ అర్థం కాకుండా పోయినా దేవుడు అనుకుంటేనే నీకు అర్థం కాకుండా పోతాయి. అది కూడా రెండు దేవుడు అనుకుంటేనే. కాబట్టి నువ్వేమని కోరుకుంటావంటే దేవుడిని ఒకటే విషయం కోరుకోను, నాకు గ్రంథంలో ఉండే విషయం అర్థమయ్యేటట్టు చెయ్యి అని ప్రార్థన చేసుకో, నీకు అర్థమవుతుంది. నేను మొట్టమొదట మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను. మీరు ఆత్మ మీలో ఉండే ఆత్మని మీరు శ్రద్ధగా ధ్యాసలో పెట్టుకుంటే మీకు అన్నీ అర్థమవుతాయి, లేకపోతే ఏది అర్థం కాదని చెప్పాను. ఇప్పుడు మీకు బ్రహ్మ విద్య అనేటువంటి ఒక సమాచారం చెప్పినాను. బ్రహ్మ విద్య అనేది ఎప్పటికీ విద్యగానే ఉంటుంది, కానీ అది సంపూర్ణ జ్ఞానం అంటే నువ్వు ఎవడు నేర్చుకునేటువంటి విద్యావేత్త ఎవడు ఉండడు. మిగతా ప్రపంచ విషయాల్లో విద్యావేత్తలు ఉంటారు, కానీ విద్యావేత్త అంటే విద్యను తెలిసినటువంటి వాడు ఉంటాడు. కానీ దీంట్లో బ్రహ్మ విద్యలో మాత్రం ఎవడు విద్యావేత్త లేడు. దీనికి బ్రహ్మ విద్యావేత్త అనేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇది ఎప్పటికీ విద్యే. విద్య అనే పేరుంటే నేర్చుకునేవాడు ఉన్నాడని అర్థం. కాబట్టి నేర్చుకునేవాడు సంపూర్ణంగా నేర్చుకునేవాడు ఎవడు లేడు అని అర్థం దీంట్లో. కాబట్టి ఇది ఎప్పటికీ విద్యగానే ఉంటుంది. దీన్ని ఎప్పటికీ విద్యగానే చెప్పాలి. కాబట్టి మనం ఎప్పుడూ విద్యార్థులుగా ఉంటాము. కాబట్టి
మనం సంపూర్ణంగా తెలుసుకోలేదు, తెలుసుకోవాలనే ప్రయత్నం చేయండి అని చెప్తూ, ఈ బ్రహ్మ విద్య అనేదాన్ని మీరు ఇంకో మాట ఇంటికి పోయి నెమరేసుకుంటారనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.